హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలప్టెకి. ఈరోజు ఈ వీడియోలో మనం అవుట్లయర్స్ అంటే ఏంటో అండ్ అవుట్లయర్స్ని ఎలా డిటెక్ట్ చేస్తాము అండ్ అవుట్లయర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాము ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ప్రాక్టికల్గా కూడా చూద్దాం. ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్, వాట్ ఈజ్ అన్ అవుట్లయర్? అన్ అవుట్లయర్ ఈజ్ అ డేటా పాయింట్ దట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద డేటా. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా సెట్ ఉంది మన దగ్గర, దాంట్లో ఒక ఫీచర్ ఉంది. ఆ ఫీచర్లో ఉన్న డేటా పాయింట్స్ అన్నిటినీ మనం గ్రాఫికల్గా ప్లాట్ చేసామనుకోండి. ఇలా ఆ డేటా పాయింట్స్ అన్నీ దగ్గరగా అంటే విత్ ఇన్ ద రేంజ్లో ఉంటాయి, చుట్టుపక్కలగానే ఉంటాయి. కానీ కొన్ని డేటా పాయింట్స్ ఉంటాయి, ఆ డేటా పాయింట్స్ ఈ రేంజ్లో ఉండకుండా చాలా దూరంగా ఉంటాయి. లైక్ ఇలాగ ఈ డేటా పాయింట్స్కి దూరంగా ఉన్న డేటా పాయింట్స్ని మనం అవుట్లయర్స్ అని కన్సిడర్ చేస్తాం. ఓకే, లెట్స్ సీ దిస్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ మార్క్స్ ఎగ్జాంపుల్. ఒక డేటా సెట్ ఉంది మన దగ్గర స్టూడెంట్ మార్క్స్ది. దాంట్లో ఇది ఫీచర్ అనమాట, స్టూడెంట్ మార్క్స్ అనేది. ఆ ఫీచర్లో ఉన్న డేటా పాయింట్స్ ఇవి. ఇక్కడ ఈ డేటా పాయింట్స్ అన్నిటి 45 to 60 రేంజ్లోనే ఉన్నాయి. అంటే 45, 50, 55, 60, 58, 52, 48, 57, 53 ఇక్కడ వరకు. ఓకే, అంటే దీని రేంజ్ ఎలా కనుక్కుంటాం? మ్యాక్స్ మైనస్ మిన్నే కదా. 45 to 60 మధ్యలో ఉన్నాయి. దీంట్లో మ్యాక్స్ వాల్యూ 60 అండ్ మిన్ వాల్యూ 45. ఓకే, కాకపోతే ఈ డేటా పాయింట్ని చూడండి, 250. అసలు స్టూడెంట్కి 250 మార్క్స్ ఎక్కడైనా వస్తాయా? అంటే ప్రతి సబ్జెక్ట్లో 100 మార్క్సే కదా, మరి 250 ఎలా వచ్చినాయి? ఇట్ ఈస్ నాట్ అ కరెక్ట్ ఇన్ఫో. ఇది ఎందుకు వచ్చింది అంటే బేసికల్గా టైప్ చేసేటప్పుడు టైప్ ఎర్రర్ రావచ్చు. అంటే టైప్ చేసే స్పీడ్లో 25 బదులు 250 టైప్ చేసి ఉండొచ్చు. దిస్ డేటా పాయింట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ అవుట్లయర్ అనమాట. ఓకే, ఈ అవుట్లయర్స్ వల్ల మన డేటా సెట్కి వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డేటా పాయింట్ ఉందనుకోండి. ఈ డేటా పాయింట్ నల్గా ఉంది. మనం ప్రీవియస్ క్లాసుల్లో చెప్పినట్టు ఈ డేటా పాయింట్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అంటే, నల్ వాల్యూ కదా ఇది, దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము? దీని మీన్ని కనుక్కొనే కదా, దీని మీన్ని ఇక్కడ పెడతాం. ఒకవేళ ఈ 250 అనే ఒక డేటా పాయింట్ ఇక్కడ లేదనుకోండి, ఇక్కడ వరకే డేటా పాయింట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇది నల్ వాల్యూ. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము? దాని మీన్ కనుక్కుంటాం. దాని మీన్ ఎంత వస్తుంది ఇక్కడ చూడండి, 53.11. అంటే ఈ రేంజ్లోనే ఉంది, 45 to 60 రేంజ్లోనే ఉంది. ఓకే, దాన్ని ఇక్కడ పెట్టామనుకోండి, దట్ ఈస్ ద కరెక్ట్ డేటా పాయింట్. ఇప్పుడు మనకు అవుట్లయర్స్ ఉన్నాయని తెలియదు, ఈ 250 వాల్యూ ఉంది. దీన్ని ఉంది అంటే మీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం కదా ఈ డేటా పాయింట్ పెట్టి, అప్పుడు ఎంత వస్తుంది? 72.8, విచ్ ఈస్ నాట్ ఇన్ దిస్ రేంజ్. 72.8 అంటే ఈ 16 దాటిపోయి ఎప్పుడు వెళ్ళిపోయింది, 12 డిఫరెన్స్ ఉంది 60కి 72.8కి. ఓకే, విచ్ ఈస్ నాట్. ఇప్పుడు ఇదే దీన్ని మోడల్కి ఇచ్చామనుకోండి, మోడల్ ప్రిడిక్ట్ చేయమని, వీ కాంట్ గెట్ కరెక్ట్ డేటా. అంటే మనకి కరెక్ట్ ప్రిడిక్షన్స్ రావు, మన మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోతుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ ఎంఎల్ మోడల్. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ అవుట్లయర్స్ అనమాట. ఇప్పుడు టైప్స్ ఆఫ్ అవుట్లయర్స్. అవుట్లయర్స్ ఎన్ని టైప్స్? అవుట్లయర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఒకటి గ్లోబల్ అవుట్లయర్, రెండోది కాంటెక్చువల్ అవుట్లయర్. గ్లోబల్ అవుట్లయర్ అంటే ఏంటంటే, ఇందాక చెప్పినట్టే వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎంటైర్ డేటా సెట్. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈ ఎగ్జాంపుల్లో కూడా 10 to 20 మధ్యలో డేటా పాయింట్స్ ఉన్నాయి, కాకపోతే ఇది 1000 ఉంది, విచ్ ఈజ్ ఫార్ అవే. ఇక్కడ ప్లాట్ చేసినా కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 10, ఇక్కడ 12, ఇక్కడ 15, ఇక్కడ 18, ఇక్కడ 20. ఓకే, ఇలా ఒక డేటా పాయింట్ ఉంది విచ్ ఈజ్ స్ట్రైట్ లైన్ అండ్ విత్ ఈజ్ ఇన్ దిస్ రేంజ్ ఓన్లీ. ఓకే, కానీ 1000 అంటే ఎక్కడ తీసుకుంటాము? చాలా దూరంగా ఇక్కడెక్కడో తీసుకుంటాం 1000 అనేది. ఈ రేంజ్లో ఉందా? ఇది ఒక రేంజ్ అనమాట, ఇది అవుట్లేయర్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ గ్లోబల్ అవుట్లేయర్. కాంటెక్చువల్ అవుట్లేయర్ అంటే ఆ అవుట్లేయర్ అనేది డిపెండ్ ఆన్ ద కాంటెక్స్ట్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఒక టెంపరేచర్ ఫీచర్ ఉంది. ఆ ఫీచర్లో ఈ ఇలా ఇచ్చారు 35 degrees ఇన్ సమ్మర్, అంటే నార్మల్ 35 అంటే నార్మల్ సమ్మర్లో, విచ్ ఈస్ అ జెన్యున్ డేటా సెట్, డేటా వాల్యూ. అదే 35 degrees వింటర్లో అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ అవుట్లైర్, ఎందుకంటే వింటర్లో చాలా తక్కువ టెంపరేచర్ ఉంటుంది, 20, 30 అలా వస్తుంది, 35 అనేది ఉండదు. ఈ ఎగ్జాంపుల్లో చెప్తున్నాను మీకు అర్థం అవడానికి. సో సేమ్ వాల్యూనే, కాకపోతే కాంటెక్స్ట్లో డిఫరెన్స్ వస్తుంది. మరి అవుట్లయర్స్ని ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే, there are basically two types of methods
వీఆర్ యూజ్ టు డిటెక్ట్ ద అవుట్లయర్స్. ఒకటి ఐక్యూఆర్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ జెడ్ స్కోర్ మెథడ్. ఐక్యూఆర్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఇప్పుడు ఇదే మళ్ళీ డేటా పాయింట్స్ తీసుకొని తీస్తాను. ఇప్పుడు ఐక్యూఆర్ అంటే ఇంటర్ క్వార్టైల్ రేంజ్. ఓకే, ఇది 50% ఆఫ్ ద డేటాని తీసుకొని మనం చేస్తాం. అంటే ఇక్కడ డేటా పాయింట్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఇన్ ద సేమ్ రేంజ్ అనమాట. 50% ఆఫ్ ద డేటాని మాత్రమే తీసుకుంటుంది ఇది. 50% ఆఫ్ ద డేటాని తీసుకొని అది కూడా సెంటర్లో ఉన్న డేటాని తీసుకుంటుంది. ఓకే, ఆ సెంటర్లో ఉన్న డేటాకి ఏం చేస్తుందంటే ఈ ఐక్యూఆర్ అనేది ఒక ఫెన్స్ కడుతుంది, ఒక సర్క్యులర్ ఫెన్స్ కడుతుంది అనమాట. సారీ, దిస్ ఈజ్ నాట్ ఇన్ ద సర్క్యులర్ ఫార్మాట్. ఓకే, ఇది సర్క్యులర్ ఫెన్స్. ఓకే, ఇప్పుడు ఈ సర్క్యులర్ ఫెన్స్కి అప్పర్ బౌండ్ లోవర్ బౌండ్ అనమాట. ఇది అప్పర్, ఇది లోవర్. ఓకే, ఈ అప్పర్ బౌండ్ కంటే అంటే ఈ అప్పర్ బౌండ్, ఇది పైన అప్పర్, ఇది లోవర్ అనుకోండి. దీనికన్నా ఈ ఫెన్స్ దాటి ఈ కింద ఏ డేటా పాయింట్ అయినా ఉందనుకోండి, దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ అవుట్లయర్. అండ్ ఈ ఫెన్స్ ఈ పైన అప్పర్ బౌండ్ కన్నా పైన ఇంకా డేటా పాయింట్స్ ఉన్నాయనుకోండి, దీస్ కన్సిడర్డ్ యాజ్ అన్ అవుట్లయర్. ఇలా మనం అవుట్లయర్స్ని డిటెక్ట్ చేస్తాము. ఓకే, దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మెథడ్ విచ్ ఈజ్ మోస్ట్ యూజ్డ్ ఇన్ స్క్యూడ్ డేటా. ఓకే, స్క్యూడ్ డేటా అంటే ఏంటి? ఆ డేటా పాయింట్స్ విచ్ మీన్, మీడియన్, మోడ్ ఆర్ ఈక్వల్. ఓకే, ఆ డేటా పాయింట్ యొక్క మీను, మీడియన్, మోడ్ ఈక్వల్గా ఉండాలి. సో దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్క్యూడ్ డేటా. ఓకే, దీన్ని కనుక్కోవడం చాలా ఈజీ. ఓన్లీ 3 స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ 25% ఆఫ్ ద డేటాని కనుక్కుంటాం, తర్వాత 75%. సెకండ్ స్టెప్లో ఫస్ట్ స్టెప్లోనే ఐక్యూఆర్ మెథడ్ని కనుక్కుంటాం. సెకండ్ స్టెప్లో అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్, నేను ఇందాక చెప్పాను కదా, అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్ క్యాలిక్యులేట్ చేస్తాము. దాని తర్వాత అవుట్లయర్స్ని డిటెక్ట్ చేస్తాం. ఎలా? అప్పర్ బౌండ్ కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ని, లోవర్ బౌండ్ కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ని చెక్ చేస్తాం. ఒకవేళ ఉంటే దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అవుట్లయర్స్, ఒకవేళ లేకపోతే దేర్ ఆర్ నో అవుట్లయర్స్. ఓకే, ఇది. ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ అవుట్లయర్ నేను ఇందాక చెప్పినట్టు ఈ సింపుల్ టు క్యాలిక్యులేట్ అండ్ అండర్స్టాండ్, నాట్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వల్ల ఇది ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది అండ్ రిజాల్వ్ కూడా చేస్తుంది. ఓకే, వర్క్స్ వెల్ ఫర్ స్క్యూడ్ డేటా. స్క్యూడ్ డేటా అంటే ఇందాక చెప్పాను కదా, విచ్ డేటా హ్యాస్ మీన్, మీడియన్, మోడ్ ఆర్ ఈక్వల్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవ్వదు. అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి జెడ్ స్కోర్ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, యూజెస్ కామన్లీ యూజ్డ్ ఇన్ బాక్స్ ప్లాట్ ఫర్ అవుట్లయర్ డిటెక్షన్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో కూడా ఐక్యూఆర్ అవుట్లయర్స్ని డిటెక్ట్ చేయొచ్చు. అది నేను ఎలానో చూపిస్తాను మీకు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఈస్ జెడ్ స్కోర్ మెథడ్. జెడ్ స్కోర్ మెథడ్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్న డేటా సెట్కి మాత్రమే వాడతాము. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ యూజ్డ్. మోస్ట్ యూజ్డ్ టెక్నిక్ ఏంటంటే ఐక్యూఆర్ మెథడ్. సో జెడ్ స్కోర్ మెథడ్ కూడా, జెడ్ స్కోర్ ఫార్ములా ఇది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. ఇక్కడ ఎక్స్ అంటే డేటా పాయింట్, మ్యూ అంటే మీన్ ఆఫ్ ద డేటా, బై సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఎలా కనుక్లూడ్ చేస్తాం? ఈ డేటా పాయింట్ని వాడి దాని స్టాండర్డ్ డీవియేషన్, దాని మీన్ కనుక్కొని, ఆ డేటా పాయింట్ కొన్ని స్టాండర్డ్ డీవియేషన్ మీన్ కనుక్కొని ఆ డేటా పాయింట్స్తో ప్రతిదీ చూసుకుంటాం అనమాట. ఒకవేళ ఆ జెడ్ వాల్యూ గ్రేటర్ దాన్ 3 వచ్చిందంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ అవుట్లయర్. ఓకే, దాని కోడ్ ఇది. ఇప్పుడు నేను ఒక డేటా సెట్ని తీసుకొని ఆ డేటా సెట్ని వాడి ఎలా సాల్వ్ చేస్తామో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం తీసుకునే డేటా సెట్ వచ్చేసి ఇది మెడికల్ కాస్ట్ పర్సనల్ డేటా సెట్. ఇది రిగ్రెషన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనమాట, జస్ట్ ఛార్జెస్ ఫైండ్ అవుట్ చేయడం. అండ్ ఇంకొకటి ఏంటంటే అవుట్లయర్స్ కాదు, ఇంబ్యాలెన్స్ డేటా సెట్ గురించి చెప్పాలి. నేను కోడ్ చేసేటప్పుడు చెప్తాను. ఓకే, లెట్ స్టార్ట్ ద కోడింగ్. ఇక నేను ఆల్రెడీ డేటా సెట్ని నా ఫైల్లో తీసుకున్నాను. దిస్ ఈజ్ ద డేటా సెట్. ఇక్కడ ఏజ్, బిఎంఐ, చిల్డ్రన్, స్మోకర్, రీజియన్, ఛార్జెస్. ఓకే, ఇది దాని ఫీచర్స్ అండ్ వాల్యూస్ అనమాట. ఇక్కడ నేను కోడ్ చేస్తాను. ఇక్కడ 30 కూడా తీసుకుందాం, ఎందుకంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తున్నాం కాబట్టి. ఇంపోర్ట్ numpy as np. ఓకే, మళ్ళీ ఇంకొకసారి రన్ చేద్దాం. దాని తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్న టాపిక్స్ కూడా ఇక్కడ ఒక్కొక్కటిగా చేద్దాం. అసలు నేనే ఒక మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆర్ మీరే ఒక మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, మీకు ఆ డేటా సెట్ ఇచ్చి మిమ్మల్ని డేటా క్లీన్ చేయమన్నారు. జస్ట్ డేటా క్లీనింగ్ ప్రాసెస్ వరకు మీకు ఇమ్మన్నారు. అండ్ ఆ డేటాని పర్ఫెక్ట్ డేటాగా మార్చమన్నారు.
అంటే మీరు ఎలా చేస్తారు, ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి ఎలా చేస్తారో నేను ఈ వీడియోలో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆ డేటాని రీడ్ చేద్దాం. దానికి మనం వాడాల్సిన లైబ్రరీ వచ్చేసి పాండాస్ అనమాట. దాంట్లో పాండాస్ డాట్ రీడ్ సిఎస్వి అంటే సిఎస్వి ఫైల్ మనం తీసుకుంది ఇక్కడ చూడండి. వీ కెన్ రీడ్ దిస్ డేటా. అండ్ ఈ డేటాని ఆ క్యాగిల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో దట్ యూ కెన్ ఆల్సో క్లిక్ దట్ లింక్ అండ్ గెట్ ద డేటా సెట్. ఓకే, ఇన్సూరెన్స్ డాట్ సిఎస్వి. ఓకే, దాన్ని రీడ్ చేద్దాము డిఎఫ్. ఓకే, ఇది మన డేటా సెట్ అనమాట, విచ్ కంటైన్స్ ఏజ్, బిఎంఐ, చిల్డ్రన్, స్మోకర్, రీజియన్, ఛార్జెస్ యాజ్ అ ఫీచర్స్ అండ్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు ఈ ముందు డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలి. అసలు డేటా ఏంటి, దాంట్లో అసలు దాని సైజ్ ఎంత, దాని షేప్ ఏంటి. లైక్ ఈ డేటా సెట్లో 1338 రోస్ ఉన్నాయి, 7 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ ఇన్ఫో. ఫస్ట్ ఇన్ఫో కనుక్కుందాం, అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఆ ఫీచర్స్లో ఉన్న డేటా టైప్స్ ఏంటి, ఆ డేటా టైప్స్లో ఉన్న నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, వాటి కౌంట్. ఓకే, ఏజ్ ఏజ్ అనే కాలంలో 1338 నాట్ నల్ వాల్యూస్ ఉన్నాయి, దాని డేటా టైప్ వచ్చేసి ఇంట్ 64. ఓకే, ఇలా ఉన్న ప్రతి ఒక్క ఫీచర్ 7 కాలమ్స్ ఉన్నాయి, 7 ఫీచర్స్ ఉన్నాయి, అండ్ వాటి డేటా టైప్స్ ఏంటి, నల్ వాల్యూ కౌంట్ అంతా. ఓకే, దాని తర్వాత డిఎఫ్ డాట్ డిస్క్రైబ్. ఓకే, డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ ఏంటంటే స్టాటిస్టికల్ సమరీ ఇస్తుంది. ఓకే, దీంట్లో కూడా ఏంటంటే మనం డిఎఫ్ డాట్ మనం అవుట్లయర్స్ డిటెక్ట్ చేసేటప్పుడు మీరు అడగచ్చు, అవుట్లయర్స్ అనేవి ప్రతి ఒక్క ఫీచర్కి మనం చూడాలా లేదా అని. అంటే ఇంటీజర్ కాకుండా వేరే ఫీచర్స్ కూడా ఉన్నాయి కదా, లైక్ ఆబ్జెక్ట్ ఫీచర్ కానీ, ఇక్కడ కేటగిరికల్ ఫీచర్స్ లైక్ ఆబ్జెక్ట్ కానీ, స్ట్రింగ్ కానీ, ఎస్టిఆర్ కానీ అలా ఉన్నాయి కదా, వాటికి కూడా చూడాలా అంటే అక్కర్లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో, అంటే ఇప్పుడు మనం డేటా సెట్లో ఏం చేయలేదు, ఏ చేంజెస్ చేయలేదు, జస్ట్ దాన్ని రీడ్ చేస్తున్నాం. ఆ రీడ్ చేసేటప్పుడు మనకి ఇంటీజర్ వాల్యూస్ బై డిఫాల్ట్ వచ్చేసినాయి, అంటే డేటాలోనే ఉన్నాయి. అలాంటి వాల్యూస్ని మాత్రమే మనం తీసుకొని అవుట్లయర్స్ని డిటెక్ట్ చేయాలి. ఇలా స్ట్రింగ్గా ఉన్న వాటిని మనం న్యూమరికల్లో కన్వర్ట్ చేస్తాము. అలా కన్వర్ట్ చేయకూడదు, అలా కన్వర్ట్ చేసిన వాటిని అవుట్లయర్స్ డిటెక్ట్ చేయకూడదు, ఎందుకంటే అవి ఎన్కోడెడ్ అయిన వాల్యూస్. వాటిని మళ్ళీ చెక్ చేసామనుకోండి అవుట్లయర్స్ ఉన్నాయా లేదా అని, అవుట్లయర్స్ ఉన్నాయని చూపిస్తారు, కానీ వాటిని మళ్ళీ అవుట్లయర్స్ని డిటెక్ట్ చేసిన తర్వాత హ్యాండిల్ చేసామనుకోండి, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్, ఎందుకంటే అది ఎన్కోడెడ్ అయ్యి లీస్ట్ ఫార్మాట్ అంటే జీరోస్ అండ్ వన్స్ ఆర్ మిన్ మ్యాక్స్ వాల్యూస్లోనే వస్తుంది. కాబట్టి దాన్ని మళ్ళీ మనము అవుట్లయర్స్ని సాల్వ్ చేసామనుకోండి, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డేటా. ఓకే, ఇక్కడ నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకుంటా, మీరు అర్థం కాకపోవడానికి ఏం లేదు. ఏంటంటే మనం డేటా సెట్ని తీసుకున్నప్పుడు ఆ డేటా సెట్లో ఇంటీజర్ వాల్యూస్ ఏవి వస్తాయో, స్టార్టింగ్లో ఏ వస్తాయో వాటి మీద అవుట్లయర్స్ పర్ఫామ్ చేయాలి, మిగతా వాటిని పర్ఫామ్ చేయకూడదు. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ స్టాటిస్టికల్ సమరీ మనకు అర్థమైంది. దీంట్లో ఈ ఏజ్ అనే కాలంకి మీన్ ఎంత, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత, అండ్ మినిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఎంత, 25%, 50%, 75% తెలిసింది. దాని తర్వాత ఫస్ట్ దీంట్లో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని చూసుకోండి. డిఎఫ్ డాట్ డూప్లికేటెడ్ డాట్ సమ్. ఓకే, దీంట్లో ఒక డూప్లికేట్ వాల్యూ ఉంది. ఓకే, దాన్ని ఎలా చూడాలి, ఫస్ట్ దాన్ని సాల్వ్ చేయడానికంటే ముందు అసలు డూప్లికేట్ వాల్యూస్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి అని చెక్ చేసుకోవాలి. డిఎఫ్ డాట్ డూప్లికేటెడ్ అని చెక్ చేసామనుకోండి, వీ కెన్ గెట్ ద వాల్యూ. ఈ వాల్యూ అనేది మనకి డూప్లికేటెడ్ వాల్యూ. దీన్ని ఏం చేద్దాం, జస్ట్ లీవ్ ఇట్. పైన సజెషన్ వచ్చింది కోపైలట్లో, జస్ట్ లీవ్ ఇట్. దీన్ని ఏం చేద్దాము, రిమూవ్ చేసేద్దాం. ఒకటే కదా, జస్ట్ 1338 రోస్ నుంచి ఒక్క రోని తీసేస్తున్నాం అనమాట, అంతే. దానికి డిఎఫ్ డాట్ డ్రాప్ డూప్లికేట్స్, ఒక్క నిమిషం, సారీ స్పెల్లింగ్ తప్పు,
డూప్లికేట్స్ ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ప్లేస్ ట్రూ అంటే మన ఒరిజినల్ డేటా సెట్లో కూడా అది ఇంకా డిలీట్ అయిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడు డ్రాప్ చేసామా లేదా, అసలు డ్రాప్ అయిందా లేదా ఎలా కనుక్కుంటామంటే మళ్ళీ ఇదే కమాండ్ని తీసుకొచ్చి ఇక్కడ ఒకసారి పేస్ట్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ ఇందాక 1 ఉంది, పైన చూడొచ్చు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, అంటే డూప్లికేట్ వాల్యూస్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి. సో ఇప్పుడు నల్ వాల్యూస్ చూడాలి. ఇదే ప్రొసీజర్. ఫస్ట్ డూప్లికేట్ వాల్యూస్ని చూసి డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేసామనుకోండి, ఒకవేళ డూప్లికేట్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయనుకోండి సగం డేటా పోనీయండి. అంటే సగం అంటే సగం కాదు, ఉన్న డూప్లికేట్ వాల్యూస్ పోతాయి. ముందు డూప్లికేట్ వాల్యూస్ని పోనీయండి సో దట్ వీ కెన్ గెట్ క్లియర్ డేటా. ఓకే, డిఎఫ్ డాట్ ఈజ్ నల్ డాట్ సమ్. ఓకే, ఇప్పుడు మనకి డేటా సెట్లో ఉన్న నల్ వాల్యూస్ ఏమీ లేవు. ఓకే, నల్ వాల్యూస్ కౌంట్ రిటర్న్ అవ్వాలి, కానీ ఇప్పుడు ఈ డేటా సెట్లో నల్ వాల్యూస్ ఏమీ లేవు. ఫస్ట్ మనం ఏం చేసాం, డేటా సెట్ని తీసుకున్నాం, డేటా సెట్లో ఉన్న రోస్ ఎన్ని, కాలమ్స్ ఎన్నో తీసుకున్నాము, డేటా సెట్లో ఉన్న ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఆ ఫీచర్స్ డేటా టైప్స్ ఏంటి, ఎన్ని నాట్ నల్ వాల్యూస్ ఉన్నాయో అది చూసాము. నెక్స్ట్ డూప్లికేట్స్ ఉన్నాయా లేదా చూసాము, డూప్లికేట్స్ని ఎలా హ్యాండిల్ చేసామో చూసాము. నెక్స్ట్ నల్ వాల్యూస్ని చూసాము, నల్ వాల్యూస్ ఏమీ లేవు కాబట్టి వీఆర్ నాట్ హ్యాండ్లింగ్ ఇట్, జస్ట్ వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ థింగ్స్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్ అనేది ఓన్లీ కేటగిరికల్ ఫీచర్స్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్కి మాత్రమే వాడతాము, నాట్ ఫర్ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఛార్జెస్ అనేది కంటిన్యూస్ వాల్యూ అంటే రిగ్రెషన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనమాట. సో ఇక్కడ మనం ఇంబ్యాలెన్స్డ్ చేయట్లేదు. నాకు గుర్తుంది, నేను ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్ గురించి నేను చూడలేదు, అంటే ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేను మెట్రిక్స్ గురించి చెప్పిన తర్వాత ఐ విల్ కన్ఫామ్లీ మేక్ అండ్ వీడియో ఆన్ ఇట్. ఓకే, ఇప్పుడు అవుట్లయర్స్ గురించి చూద్దాం. అవుట్లయర్స్ని డిటెక్ట్ చేయడానికి మనం ఏమేమి చెప్పాం, 3 మెథడ్స్ చెప్పాం. దాంట్లో నేను 2 మెథడ్స్, గ్రాఫికల్ మెథడ్ అండ్ ఐక్యూఆర్ మెథడ్ చూపిస్తాను. ఎందుకంటే దిస్ డేటా సెట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ ఐక్యూఆర్ మెథడ్, నాట్ ఫర్ జెడ్ స్కోర్ టెస్ట్. ఓకే, ఫస్ట్ దీంట్లో నేను ఇంకోటి చెప్పాను, ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్కి మాత్రమే అవుట్లయర్స్ని కనుక్కోవాలని. సో న్యూమరికల్ వాల్యూస్ని మాత్రమే మనకున్న మొత్తం ఫీచర్స్లోంచి న్యూమరికల్ కాలమ్స్ని మాత్రమే బయటికి తీద్దాం. డిఎఫ్ డాట్ సెలెక్ట్ డేటా టైప్స్. ఓకే, ఆఫ్ ఇంక్లూడ్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ఏమేమి కావాలి, ఇంటీజర్ 64 కామా ఫ్లోట్ 64. ఓకే, సారీ 64 డాట్ ఏమేమి కావాలి, కాలమ్స్ కావాలి, డాట్ టు లిస్ట్. ఇప్పుడు లిస్ట్ ఫార్మాట్లో వచ్చేసింది. సారీ, ఆటో కోపైలట్ వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాల్స్ ఇక్కడ మిస్టేక్ చేశాను. వాట్ ఈస్ ద మిస్టేక్, include is equal to into 64 float. ఒక్క నిమిషం, into 64 float 64 కరెక్టే కదా. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఇక్కడ ఇంకొకటి పెట్టాలి, ఇక్కడ ఒకటి పెట్టాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసినాయి మనకేమేమి వచ్చినాయి, ఏజ్, బిఎంఐ, చిల్డ్రన్, ఛార్జెస్. ఇందాక పైన కూడా అవే చూసాం కదా. సరే, ఇప్పుడు కాల్ ఇన్ నమ్ కాల్స్. ఓకే, ఎస్ఎన్ఎస్ డాట్ బాక్స్ ప్లాట్లో మనం విజువలైజ్ చేస్తాము ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ కాల్ టిఎల్టీ. ఈ పైన ఏంటంటే జస్ట్ ప్రింట్ చేద్దాం, మనకి ఏ కాలో కూడా అర్థం కావాలి. సో వీ విల్ ప్రింట్ ద కాలమ్ ఆల్సో. ఇప్పుడు చూడండి, ఏజ్ అనే కాలంకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసాము, అండ్ బిఎంఐకి ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసాము. ఈ బిఎంఐ చూడండి, ఇది మిన్ వాల్యూ, ఈ డేటా పాయింట్ అంటే
బిఎంఐ అనే ఫీచర్కి ఉన్న డేటా పాయింట్కి ఉన్న మిన్ వాల్యూ ఇది, ఇది మ్యాక్స్ వాల్యూ అప్పర్ బౌండ్. ఇది ఇది ఫస్ట్ వాల్యూ, ఇది లాస్ట్ వాల్యూ, అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మీడియన్ అనమాట. ఇది 25% ఆఫ్ ద డేటా, ఇది 50% ఆఫ్ ద డేటా. ఈ మ్యాక్స్ వాల్యూ ఉంది కదా, ఈ అప్పర్ బౌండ్ ఉంది కదా, దీన్ని దాటి ఏ డేటా పాయింట్స్ అయినా ఇలా కనపడితే దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అవుట్లయర్స్. అంటే మన బిఎంఐ అనే ఫీచర్లో అవుట్లయర్స్ ఉన్నాయి. నెక్స్ట్ చిల్డ్రన్ దాంట్లో కూడా ఏం లేదు. నెక్స్ట్ చార్జెస్, ఇక్కడ చూడండి చార్జెస్ దాంట్లో ఇన్ని ఉన్నాయి. ఇది ఒక మెథడ్ అనమాట ఫర్ డిటెక్టింగ్ ద అవుట్లయర్స్. నెక్స్ట్ ఐక్యూఆర్ మెథడ్. ఐక్యూఆర్ మెథడ్ ఏంటంటే ఫర్ కాల్ ఇన్ నమ్ కాల్స్. మళ్ళీ ప్రతి ఒక ఫీచర్ని చెక్ చేస్తాము. నమ్ కాల్స్ Q1. ఫస్ట్ Q1 ఏంటి, డిఎఫ్ ఆఫ్ కాల్ మైనస్ క్వాంటైల్ ఆఫ్ 0.25. నెక్స్ట్ Q3 is equal to df of call dot quantile of 0.75. నెక్స్ట్ IQR is equal to Q3 minus Q1. దాని తర్వాత అవుట్లయర్స్, అప్పర్ బౌండ్ అండ్ లోవర్ బౌండ్ కదా, అప్పర్ బౌండ్ ఈజ్ ఈక్వల్ టు Q3 ప్లస్ 1.5 ఇంటూ IQR. ఓకే. నెక్స్ట్ లోవర్ బౌండ్ ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ 1.5 ఇంటూ IQR. ఓకే. దాని తర్వాత అవుట్లయర్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్, చెక్ చేసుకోవాలి, డిఎఫ్ ఆఫ్ కాల్ గ్రేటర్ దాన్ అప్పర్ బౌండ్. ఇందాక చెప్పాను కదా, అప్పర్ బౌండ్ కన్నా ఎక్కువ ఉన్న ఆర్ డిఎఫ్ ఆఫ్ కాల్ లెస్ దాన్ లోవర్ బౌండ్. లోవర్ బౌండ్ కన్నా తక్కువ, దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అవుట్లయర్స్. ఇప్పుడు ప్రింట్ మళ్ళీ ఎఫ్ స్ట్రింగ్ పెట్టి కాల్, ఓకే ఫార్మాటింగ్ కదా, కాల్ హ్యాస్ అవుట్లయర్స్ డాట్ షేప్ ఆఫ్ 0. యా, అంతే. ఇది ప్రింట్ చేద్దాం. రెండోది అంతలోపల మనం ఎలా హ్యాండిల్ చేస్తామో చూద్దాము. ఇట్ ఈస్ కాల్డ్ క్లిప్పింగ్ అనమాట. మనకి తెలుసు, ఇక్కడ వచ్చేసింది చూడండి. ఇన్ దిస్ బిఎంఐ హ్యాస్ 9 అవుట్లయర్స్ అండ్ చార్జెస్ హ్యాస్ 139 అవుట్లయర్స్. ఈ గ్రాఫికల్ దాంట్లో కూడా అంతే కదా, ఇక్కడ చాలా అవుట్లయర్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ కూడా చూడండి, చార్జెస్ హ్యాస్ 139 అవుట్లయర్స్. వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఒకటి రిమూవ్ చేసేయాలి, అవుట్లయర్స్ని రిమూవ్ చేసేయాలి. అండ్ ఇంకోటి వాటి వాల్యూస్, అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉంటాయి కదా, అవుట్లయర్స్ వాల్యూస్ ప్లేస్లో ఈ అప్పర్ బౌండ్ లోవర్ బౌండ్ వాల్యూస్ పెట్టాలి. వాటిని ఎలా చేయాలో నేను ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ రిమూవ్ అవుట్లయర్స్.
ఓకే, ఈ బిఎంఐ దాంట్లో నేను అవుట్లయర్స్ని రిమూవ్ చేస్తాను. అండ్ చార్జెస్ దాంట్లో అవుట్లయర్స్ ప్లేస్లో అప్పర్ బౌండ్ అండ్ లోవర్ బౌండ్ వాల్యూస్ని పెడతాను. ఓకే, ఇక్కడ డిఎఫ్ ఆఫ్ బిఎంఐ కదా, మళ్ళీ సేమ్ Q1 ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ బిఎంఐ. ఇప్పుడు బిఎంఐ వద్దు, ఇందాక క్వాంటైల్ చూపించా, అంటే ఇక్కడ పైన రిటర్న్ చేసేటప్పుడు నేను ఇక్కడ క్వాంటైల్ చూపించా. ఇప్పుడు నేను ఇంకొక మెథడ్ని వాడి జస్ట్ ఇదే సేమ్, కాకపోతే నేను మెథడ్ చేంజ్ చేస్తున్నా. పర్సంటైల్ ఆఫ్ ఏ ఫీచరు, డిఎఫ్ ఆఫ్ బిఎంఐ ఎంత కావాలి, 25% ఆఫ్ ద డేటా కావాలి కాబట్టి 25. ఓకే, అలానే Q3 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఐక్యూఆర్. నెక్స్ట్ అప్పర్ బౌండ్ ఈజ్ ఈక్వల్ టు Q3 ప్లస్ 1.5 ఇంటూ ఐక్యూఆర్. లోవర్ బౌండ్ కూడా అంతే. ఇప్పుడు రిమూవ్ కాబట్టి అవుట్లయర్స్ అంటే అవుట్లయర్స్ని ఎలా డీల్ చేస్తాం మళ్ళీ చూడండి, మళ్ళీ ప్రింట్ చేస్తాను కావాలని. అవుట్లయర్స్ ఓకే, దీని తర్వాత ప్రింట్ కరెక్టే కదా, ఓకే ప్రింట్ కరెక్టే. నెక్స్ట్ డిఎఫ్ క్లీన్డ్, డిఎఫ్ ఆఫ్ బిఎంఐ, బిఎంఐ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్. ఓకే, ల్యాండా ఫంక్షన్ వాడాను, ఇది వాడచ్చు ఆర్ తీసేస్తాను. చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే. బిఎంఐ ఈజ్ ఈక్వల్ టు ఇందాక చేసినట్టు డిఎఫ్ ఆఫ్ డిఎఫ్ ఆఫ్ బిఎంఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ బౌండ్ అండ్ డిఎఫ్ ఆఫ్ బిఎంఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ బౌండ్. ఇలా మనం మనకున్న ఈ బిఎంఐలో అవుట్లైర్స్ ఉన్నాయి కదా, ఇలా రిమూవ్ చేస్తాం. ఇక్కడ ఏం చేయలేదు, డిఎఫ్ ఇక్కడ అవుట్లైర్స్ని ప్రింట్ చేస్తాను. ఇక్కడ రిమూవ్ అయిపోతున్నాయి. ఇక్కడ ఏంటంటే జస్ట్ నాకు బిఎంఐలో ఏ వాల్యూస్ కావాలి, జస్ట్ ఏ వాల్యూస్ అంటే అప్పర్ బౌండ్ కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ కావాలి అండ్ బిఎంఐ కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ కావాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అవుట్లయర్స్ని వాడి ఎలా హ్యాండిల్, నెక్స్ట్ మెథడ్ ఏంటంటే క్లిప్పింగ్ మెథడ్. దానికి మళ్ళీ నేను దీన్ని వాడుతాను, దీన్ని లైక్ Q1 డాట్ పర్సంటైల్, ఇప్పుడు బిఎంఐ కాదు చార్జెస్. ఓకే, ఈ ఆటోకో పైలట్ని వాడుతున్నానని నా కోడింగ్ రాదనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఐ మీన్ ఇప్పటికీ కొంచెం ల్యాగ్ వచ్చింది వీడియో, ఇంకా ల్యాగ్ చేశానంటే బాగోదు అండ్ మీకు ఇంట్రెస్ట్ కూడా రాదని చెప్పేసి నేను వాడుతున్నాను. కానీ నేను చూపించేసాను ఆల్రెడీ చేంజెస్ చేసి. ఓకే, ఆర్ డిఎఫ్ ఆఫ్ చార్జెస్
ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ క్లిప్ ఆఫ్ లోవర్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ బౌండ్ అప్పర్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ బౌండ్. ఓకే, ఇలా ఇవి రెండు వేస్ అనమాట. క్లిప్పింగ్లో ఏ వే అయినా ఫాలో అవ్వచ్చు. ఇఫ్ యూ రన్ దిస్ వీ కెన్. అదేం చేస్తుందంటే ఇందాక చెప్పాను కదా, ఆ అప్పర్ బౌండ్ కన్నా ఏ వాల్యూ అయితే ఎక్కువ ఉందో ఆ వాల్యూ ప్లేస్లో అప్పర్ బౌండ్ వాల్యూని పెడుతుంది. ఓకే, ఈ రెండు వాల్యూస్. ఓకే, ఇవి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉన్నాయి. లైక్ దిస్ వీ కెన్ హ్యాండిల్ ద డేటా విచ్ కంటైన్స్ అవుట్లైర్స్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను గితబ్లోకి పుష్ చేయాలి. లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు సేమ్ మెథడ్ అనమాట. ఈ పైన ఇప్పుడు git add dot, it will add all the files and directories into the git. Okay, git తర్వాత కమిట్ చేయాలి. git commit -n fourth commit. ఓకే, కమిట్ అయిపోయింది. ఇప్పుడు git push origin main వెళ్ళిపోయింది. పుష్ చేసేస్తే అంత కోడ్ అంతా నా గితబ్లోకి పుష్ అయిపోయింది. దిస్ ఈజ్ ద కంప్లీట్ వీడియో ఆన్ అవుట్లయర్స్ ప్రాక్టికల్లీ అండ్ థియరిటికల్లీ. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఫీచర్ ఇంజనీరింగ్, ఫీచర్ స్కేలింగ్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ మీకు ఏ టాపిక్ అయినా అర్థం కాకపోతే యూ కెన్ కామెంట్ మీ, ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. అండ్ ఇంకా మీకు ఏ కాన్సెప్ట్స్, ఏఎంఎల్లో ఏ కాన్సెప్ట్ కావాలో ఆ కాన్సెప్ట్స్ కూడా నన్ను కామెంట్లో పెడితే ఐ విల్ మేక్ ద వీడియోస్ ఆన్ దట్ కాన్సెప్ట్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.